మెగాస్టార్ మెగా ఫ్యామిలీ వీళ్ళున్న ఫంక్షన్లో ఎవళ్ళైనా మాట్లాడడానికి పూనుకోవడం అంటే మాట దక్కదు అని తెలుసుకోవటమే. ఎందుకంటే వారి మాటలే వినడానికి ప్రయత్నం చేస్తారు. మీ హర్షధ్వనాల హోరు వచ్చి తాగుతుంటే చినుకుల జల్లైతే ఒళ్ళు పులకరిస్తుంది, కానీ భయంకరమైన జడివానైతే ఒళ్ళు జలధరిస్తుంది, గుండెల్లో దడబుడుతుంది. ఈ ముకుంద చిత్రాన్ని గురించి 3 ముక్కలు. మామూలు ఈరోజు మనం మాట్లాడుకునే పరిభాష ప్రకారం అయితే అడ్డాల శ్రీకాంత్ సినిమాలు అత్యంత విభిన్నంగా, కొత్త తరహాగా, విలక్షణంగా ఏమీ ఉండవు. చాలా సామాన్యంగా ఉంటాయి. ఒక కుర్రాడు వయస్సు అనేటువంటి మహోద్ధృతమైన తరంగం తాకిడికి తట్టుకోలేక అట్టిట్టయిపోతున్న అలజడి పేరే ప్రేమ అని పెట్టి దాని చుట్టూ తిరుగుతున్న ఇతివృత్తాలు కానీ, లేదా మన కళల్లోనూ ఊహల్లోనూ కూడా అందనటువంటి అతిమానుషమైన శక్తులు కలిగినటువంటి సూపర్ మ్యాన్ల గురించి కానీ ఆయనలోని కథకుడు కానీ ఆయనలోని దర్శకుడు కానీ మాట్లాడు. ఆయన జీవితాన్ని గురించి మాట్లాడతాడు, మనుషుల గురించి మాట్లాడతాడు, మన గురించి మాట్లాడతాడు. అతను సినిమా చూస్తే ప్రతి ఫ్రేములో మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం ఎక్కడో అక్కడ అందులో ఉన్న ఏదో ఒక పాత్రతో అనుసంధానించబడతాం. కొత్త బంగారు లోకం చూడండి, సీతమ్మ వాకిట్లో చూడండి, ఈ సినిమా చూడండి, ఆ విషయం మీకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. మెగాస్టార్ అనబడే ఒక సూర్యుడి నుంచి వచ్చిన కాంతిని తీసుకుని దానితో మాత్రమే బతకగలిగినటువంటి మట్టి ముద్దలైనటువంటి గ్రహాలుగా మాత్రమే కాక తమదైనటువంటి ప్రతిభావ్యుత్పత్తులతో స్వతంత్రంగా ఒక్కొక్క నక్షత్రంగా నిలవటం ఎలాగా అన్నది నేర్పినటువంటి ఈ మెగా కుటుంబంలో నుంచి మరొక మిస్సైల్ లాంటి స్టార్ వస్తున్నాడు. చెప్పాలనుకుంటున్న 4 మాటలు మీరు వినే విధంగా నేను మెగాస్టార్ ద్వారా మిమ్మల్ని మౌనంలో అట్టేపెట్టి నేను చెప్పాను. ఇటువంటి జీవితంలో సామాన్యమైన నేల మీద నిలబడి మట్టి వాసన వేసే కథల్ని తెరకెక్కించేటువంటి అడ్డాల శ్రీకాంత్ అతనితో కూర్చుని మాట్లాడుతుంటే నాకు మహదానందం వస్తుంది. అతని విజయం తెలుగు వాళ్ళ విజయం అవుతుంది. మేయర్ చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ నిర్మాతలిద్దరికీ వీళ్ళందరికీ ఈ సినిమా గొప్ప విజయం అవుతుంది అనే ఆశ మాత్రమే కాదు, విజయం అయి తీరుతుంది అనే నమ్మకంతో మీ అద్దె నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. విరిసిన పూమాలగా వెన్నుని